జాక్ ట్విట్టర్ రివ్యూ. డీజే టిల్లుతో యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. సిద్ధు జోనలాగడ ఆ తర్వాత టిల్లు స్క్వేర్ మూవీతో మరో హిట్ అందుకున్నాడు. ఈ 2 సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ కాంపౌండ్ నుంచి వచ్చిన చిత్రం జాక్ పాయింట్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. బేబీ సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించిన వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన జాక్పై నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే ఎక్స్లో నెటిజన్ల టాక్ ఇలా: భాస్కర్స్ లాస్ట్ 3 films have failed at the box office. But they were feel-good movies. Orange is still performing well in its re-release. Can we expect a film like Orange from Bhaskar again? Will #Jack be similar to Orange or different? Sidhu will suit for Ram character. Anjineయులు రెడీ రోడ్డ @nani 19030063 ఏప్రిల్ 10, 2025. బొమ్మరిల్లు భాస్కర్ గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. కానీ అవి ఫీల్ గుడ్ సినిమాలు. ఆరెంజ్ ఇప్పటికీ రీరిలీజ్ అయిన తర్వాత బాగా ఆడింది. భాస్కర్ నుంచి మనం మళ్లీ ఆరెంజ్ లాంటి సినిమాను ఆశించవచ్చా? జాక్ మూవీ ఆరెంజ్ సినిమా లైన్లో ఉంటుందా? సిద్ధు రామ్ ఆరెంజ్లో రామ్ చరణ్ పాత్ర క్యారెక్టర్కు సరిపోతాడా అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. #జాక్ అన్ఎక్స్పెక్టెడ్ రివ్యూ నిశ్శబ్దాన్ని సూచించే ముఖం. ట్రైలర్ చూసి బాగుంటుంది అనుకున్నా. https://t.co/1gado6jపోటు కథనంతో కట్టిపడేసే సినిమాల అభిమాని @ఓకా ఛాన్స్. ఏప్రిల్ 10, 2025. స్పై యాక్షన్ కామెడీ జోనర్లో వచ్చి నిరాశనే మిగిల్చింది. స్పై పోర్షన్లతో పాటు చాలా సీన్లలో కామెడీ పండించడంలో కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. బొమ్మరిల్లు భాస్కర్ అన్ని కమర్షియల్ హంగులతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. పేలవమైన స్క్రీన్ ప్లే, బలహీనమైన రైటింగ్ వెరసి ఏ అంశాలు అంతగా ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయాయి. కెరీర్ సెట్ అవుతున్న టైంలో ఇలాంటి సినిమాకి ఓకే చేసి బాగా #జాక్ అయ్యాడు. తెలియదని సైగ చేస్తున్న పురుషుడు లేత చర్మపు రంగు స్పై యాక్షన్ కామెడీ ఏనై చెప్పి హైలీ డిసప్పాయింటింగ్ గా తీసరు సినిమా. #భాస్కర్ మేడ్ అ కమ్బ్యాక్ విత్ #మెబ్. బట్ విత్ దిస్ హీ వెంట్ బ్యాక్ టు ద పాస్ట్. తెలియదని సైగ చేస్తున్న పురుషుడు లేత చర్మపు రంగు అపార్ట్ ఫ్రమ్ సిద్ధూస్ టైమింగ్ నథింగ్ వర్క్డ్ అవుట్. చిరంజీవ్ సంతోష్ మల @కింగ్చిరు 15, ఏప్రిల్ 10, 2025. కెరీర్ సెట్ అవుతున్న టైంలో ఇలాంటి సినిమా చేశాడు. స్పై యాక్షన్ కామెడీ అని చెప్పి చాలా నిరాశకు లోను చేసేలా సినిమా తీశారు. బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమ్ బ్యాక్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ జాక్తో మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. #జాక్ స్టార్బాయ్ ఫర్ రీజన్ నాట్ క్వైట్. రేటింగ్ తెల్లని నక్షత్రం. Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring end. Che Reviews @Che ఏప్రిల్ 10, 2025. స్పై జోనర్లో వచ్చిన జాక్ భారీ నిరాశనే మిగిల్చింది. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తాను రాసుకున్న దానికి డైరెక్ట్ చేసిన దానికి మధ్య గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. స్పై థ్రిల్లర్ జోనర్లో వచ్చిన స్పూఫ్ కామెడీలా బోరింగ్ కథనంతో సాగిపోతుంది. ఇలాంటి కామెడీ కథనంలో రోను చేర్చడం పెద్ద బ్యాక్ డ్రాప్. డల్గా ఉన్న స్క్రిప్ట్కు సిద్ధు జొన్నలగడ్డ మ్యానరిజం ప్లస్ అయిందని చెప్పాలి. #జాక్ ఓన్లీ ఫర్ సిద్ధు. జస్ట్ సమ్ కామెడీ సీన్స్ అండ్ సిద్ధు రోల్. నథింగ్ వర్క్డ్ ఇన్ ఫిల్మ్. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్, action helped film at least for a one-time watch. Story, screenplay, music, songs, BGM, cinematography everything botany వేలు కిందికి చూపే గుర్తు. Only for Sidhu character and someone. Tully_wood_UK US_Europe. @TullyOkasU. ఏప్రిల్ 10, 2025. కొన్ని కామెడీ సన్నివేశాలు. సిద్ధు పాత్ర మినహా సినిమాలో ఏది పెద్దగా వర్కవుట్ అవలేదు. సిద్ధు జొన్నలగడ్డ డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సినిమాకు కొంత ప్లస్ పాయింట్. సిద్ధు కోసం ఒక్కసారి థియేటర్కు వెళ్లి సినిమా చూడొచ్చు. కథ, స్క్రీన్ ప్లే,
మ్యూజిక్, సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని ఎలిమెంట్స్ నిరాశనే మిగిల్చాయి.